హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలోని 8th క్లాస్ మ్యాథ్స్ సెమిస్టర్ 2లోని 14 చాప్టర్ ఫ్యాక్టరైజేషన్ చాప్టర్లోని ఎక్సైజ్ 14.2లోని సమ్స్ చూద్దాం సార్. లాస్ట్ వీడియోలో మనం ఇదే ఎక్సైజ్లోని 1-2 సమ్స్ చూసాం. టోటల్గా మనకి ఎక్సైజ్ 14.2లోని 5 సమ్స్ ఉన్నాయి సార్. లాస్ట్ వీడియోలో 2 సమ్స్ కవర్ చేసాం సార్. మిగిలిన 3 సమ్స్ ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ మనకి ఫ్యాక్టరైజ్ ద ఎక్స్ప్రెషన్స్ అంటే థర్డ్ సమ్ సార్. ఫ్యాక్టరైజ్ ద ఎక్స్ప్రెషన్స్ అంటే మనకి ఇచ్చిన ఎక్స్ప్రెషన్స్ ఏం చేయమంటున్నారు సార్, ఫ్యాక్టరైజ్ చేయమన్నారు. అంటే మనకి ఇచ్చిన క్వశ్చన్ ఏంటమ్మా, ax² ప్లస్ bx. దీన్ని ఫ్యాక్టరైజ్ చేయాలంటే ఫస్ట్ చూడండి, రెండింట్లోనూ కామన్గా ఏముందమ్మా, రెండింట్లోనూ ఎక్స్ అనేది కామన్గా ఉంది కదా సార్. ఎక్స్ కామన్ దేని ఎక్స్ కామన్ చేస్తే ఇక్కడ ఏ ఉంటుంది, ఒక x² నుంచి ఒక ఎక్స్ కామన్ అయింది కాబట్టి x ప్లస్ b సార్. ఓకేనా సార్. నెక్స్ట్ సెకండ్ వన్ సార్, 7p² ప్లస్ 21q². 7p² ప్లస్ 21q² సార్. అంటే మనకి ఇందులో 7p² నార్మల్ సార్. 21 ఎలా రాసుకోవచ్చమ్మా, 7 × 3q² అని రాసుకోవచ్చు కదా. నార్మల్గా మనకి 21ని ఎలా రాసుకోవచ్చమ్మా, మనకి ఇర్రెడ్యూసిబుల్ ఫ్రాక్షన్ కింద 7 × 3 కింద రాసుకోవచ్చు కదా. అంటే ఇప్పుడు చూడండి, రెండింటిలో 7 కామన్గా ఉందా, 7 కామన్ చేస్తే మనకి p² ప్లస్ 3q² అనేది కామన్గా ఉంటుంది సార్. నెక్స్ట్ థర్డ్ వన్ సార్, 2x³ ప్లస్ 2xy² ప్లస్ 2xz². చూడండి, ఇప్పుడు ఇందులో 2x అనేది కామన్గా ఉంది, ఇందులో 2x ఉంది. అంటే 3 టర్మ్స్లో కూడా 2x అనేది ఉంది కదా సార్. 2x కామన్ తీయండి. 2x కామన్ చేస్తే ఇక్కడ ఏముంటుందమ్మా, x ఉంటుంది. ఇక్కడ మనకి ప్లస్ y² ప్లస్ z² ఉంటుంది సార్. అంటే 2x × x ప్లస్ y² ప్లస్ z². ఈజీ సమ్స్ సార్. ఇవన్నీ కూడా మనకి ఫ్యాక్టరైజేషన్లోకి వస్తులోకి నార్మల్గా ఈజీ మెథడ్ ఉంటుంది సార్. అంటే మనకి అక్కడ కామన్ టర్మ్ ఏముంది, మనకి మొత్తం అన్నింటిలోంచి ఏ నెంబర్ అనేది మనకి కామన్ తీయచ్చు అంటే సమ్స్ అనేవి చాలా ఈజీ ప్రాసెస్లో కంప్లీట్ అయిపోతాయి సార్. నెక్స్ట్ ఫోర్త్ వన్ సార్, am² ప్లస్ bm² ప్లస్ bn² ప్లస్ an² ఇచ్చారు. ఫస్ట్ ఏ టర్మ్స్ రెండో చోట రాసుకున్నాం, అంటే am² ప్లస్ an² సార్. ప్లస్ బి టర్మ్స్ రెండో చోట రాసుకుందాం, bm² ప్లస్ bn². ఎందుకంటే మనకి రీఅరేంజ్ చేసుకోవచ్చు సార్. అంటే ఇప్పుడు చూడండి, ఈ రెండింటిలోంచి ఏ అనేది కామన్గా ఉంది కదా సార్. ఏ కామన్ చేస్తే ఏ కామన్ m² ప్లస్ n² సార్. ఇప్పుడు ఈ రెండింటి నుంచి కూడా ఏం కామన్ చేయొచ్చమ్మా, బి కామన్ చేయొచ్చు. ఎందుకంటే బీబీ ఉంది కాబట్టి. అంటే m² ప్లస్ n² అనేది కామన్ సార్. ఇప్పుడు రెండింటిలో మళ్ళీ కామన్గా ఉంది, m² ప్లస్ n² ఉంది. అంటే a ప్లస్ బి చేయొచ్చు కదమ్మా. అంటే a ప్లస్ బి ఇంటూ m² ప్లస్ n² ప్లస్ n² అనేది కామన్ టర్మ్ అవుతుంది. అలాగే నెక్స్ట్ ఇదే రోమన్లో ఫిఫ్త్ వన్ సార్, lm ప్లస్ l ప్లస్ m ప్లస్ 1 సార్. అంటే మనకి నార్మల్గా ఈక్వేషన్ రాసుకుంటే lm ప్లస్ l ప్లస్ m ప్లస్ 1 సార్. m టర్మ్స్ రెండో చోట రాసుకుందాం. అంటే lm ప్లస్ l సార్, lm ప్లస్ m, lm ప్లస్ m ప్లస్ l ప్లస్ 1 సార్. ఇప్పుడు చూడండి, ఈ రెండింటి నుంచి l కామన్ తీయచ్చా, ఈ రెండు టర్మ్స్ నుంచి m కామన్ చేస్తే l ప్లస్ 1 కదా సార్ ఉంటుంది. ప్లస్ ఈ రెండింటిలోంచి 1 కామన్ తీయచ్చు కదా సార్. 1 కామన్ చేస్తే l ప్లస్ 1 కదా ఉంటుంది. అంటే మనకి ఏమవుతుందమ్మా, l ప్లస్ 1 ఒక టర్మ్ వస్తుంది, m ప్లస్ 1 అనేది సెకండ్ టర్మ్ వస్తుంది. అంటే ఏంటి, l ప్లస్ 1 ఒక టర్ము, m ప్లస్ 1 అనేది ఒక కామన్ టర్మ్ వచ్చింది. ఇది మనకి ఫిఫ్త్ వన్ ఫ్యాక్టరైజేషన్ సార్. నెక్స్ట్ ఇదే రామంలోనే సిక్స్త్ వన్ సార్. మనం నెక్స్ట్ చూడమ్మా, సిక్స్త్ వన్ సార్, y × y ప్లస్ z, y × y ప్లస్ z ప్లస్ 9 × y ప్లస్ z. చూడండి, రెండింటిలో మనకు కామన్గా ఈజీ సమ్ సార్ ఇది. రెండింటిలో కామన్గా y ప్లస్ z అనేది కామన్గా ఉంది కదా. y ప్లస్ z కామన్ వస్తే ఇంకేముండిపోతుందమ్మా, y ప్లస్ 9 ఉంటుంది. అంటే ఇదొక టర్మ్ సార్, ఇదొక టర్మ్. ఈ రెండు టర్ముల్లో y ప్లస్ z అనేది కామన్గా ఉంది. ఈ రెండు టర్మ్లో y ప్లస్ z కామన్ అయితే ఇంకేముంటుందా, మనకి y ప్లస్ 9 ఉంటుంది సార్. ఓకేనా. నెక్స్ట్ సెవెంత్ వన్ సార్, 5y² మైనస్ 20y మైనస్ 8z ప్లస్ 2yz సార్. ఎయిత్ వన్ సార్, ఎయిత్ వన్ ఏమి ఇచ్చారు మనకి, 5y² మైనస్ 20y మైనస్ 8z ప్లస్ 2yz ఇచ్చారు. మనకి నార్మల్గా రీఅరేంజ్ చేద్దాం సార్. అంటే 5y² మైనస్
20 నెల రాయొచ్చమ్మా 5 ఇంటూ 4y కింద రాసుకోవచ్చు సార్. 5 ఇంటూ 4y కింద రాయించండి, ఎందుకంటే 5 4 0 ఎంతమ్మా 20. అంటే నార్మల్గా దీన్నే మైనస్ ప్లస్ 2yz రాసుకోండి, 2yz. మరి 8 నెలలు రాసుకోవచ్చమ్మా, 8z నెలలు రాసుకోవచ్చు, 2 ఇంటూ 4z కింద రాసుకోవచ్చు కదా సార్. అంటే మనకి నార్మల్గా 5y² మైనస్ 4 ఇంటూ 5y అయినా సార్, 4 ఇంటూ 5y ప్లస్ 2 ఇంటూ y ఇంటూ z మైనస్ 2z ఇంటూ 4 కింద రాసుకోవచ్చు. ఇప్పుడు చూడండి ఈ 2 టర్మ్స్ ఉన్నాయి, ఈ 2 టర్మ్స్ నుంచి మనం 5yని కామన్ తీసి చూడండి, 5yని కామన్ తీస్తే ఇక్కడ ఏముంటుందమ్మా y ఉంటుంది, అంటే y మైనస్ 4 సార్. ఇప్పుడు ఇందులో 2z ఉంది, ఇందులో 2z ఉంది కదా సార్, ప్లస్ 2z కామన్ తీయండి, 2z కామన్ తీస్తే ఇక్కడ ఏముంటుందమ్మా y ఇక్కడ మైనస్ 4 సార్, అంటే y మైనస్ 4. అంటే మన కామన్ టర్మ్స్ ఏమొస్తాయమ్మా 5y ప్లస్ 2z ఇంటూ y మైనస్ 4. ఇది మనకి 7th వన్ సార్, ఫ్యాక్టరైజేషన్ ఈ విధంగా సార్. అండ్ నెక్స్ట్ 8th వన్ సార్, ఇదే రోమంలో 8th వన్ ఏమి ఇచ్చారండి మనకి 10ab ప్లస్ 4a ప్లస్ 5b ప్లస్ 2 సార్. దీన్ని ఫ్యాక్టరైజ్ చేయమని ఇచ్చారు సార్. ఈ ఫ్యాక్టరైజేషన్ ఎలా చేస్తారంటే మనకి 10ab అంటే ఎలా రాసుకోవచ్చమ్మా, 10ab అంటే 5 ఇంటూ 2 ఇంటూ ab కింద రాసుకోవచ్చు, ప్లస్ 4a నార్మల్ 4aని 2 ఇంటూ a కింద 2 ఇంటూ 2a కింద రాసుకోవచ్చు కదా సార్. అలాగే ప్లస్ 5b ప్లస్ 2. ఇప్పుడు 5bని b అన్న టర్మ్ దగ్గర తీసుకొచ్చుకున్నాను, అంటే 5 ఇంటూ 2 ఇంటూ a ఇంటూ b ప్లస్ 5b ప్లస్ 2 ఇంటూ 2a ప్లస్ 2 సార్. ఇప్పుడు ఈ 2 టర్మ్స్ ఉంది, ఈ 2 టర్మ్స్ నుంచి 5b కామన్ తీయచ్చు కదా సార్. 5b కామన్ తీస్తే ఇంకేముంటుందమ్మా 2b ఉంటుంది, 2b ప్లస్ 1 సార్, ఎందుకంటే 5b కంప్లీట్ కామన్ వచ్చింది కాబట్టి 1 ఉంటుంది. సేమ్ ఇప్పుడు ఈ 2 టర్మ్స్ ఉన్నాయి, ఈ 2 టర్మ్స్ నుంచి 2 కామన్ తీయండి సార్, ప్లస్ 2 కామన్ చేస్తే ఇందులో 2 కామన్ తీయండి సార్, ఇంకా 2a ఉంటుంది, 2a కామన్ ఉంటుంది ప్లస్ 1 సార్. అంటే మనకి రెండింటిలోనే కామన్ టర్మ్ చూడండి, 5b ప్లస్ 2 అనేది కామన్గా ఉంటుంది, అలాగే 2a ప్లస్ 1 అనేది సింగిల్ టర్మ్గా మిగులుతుంది సార్. ఓకేనా సార్, ఇది మనకి 8th వన్ సార్. అలాగే 9th వన్ ఏమి ఇచ్చారు మా 6xy మైనస్ 4y ప్లస్ 6 మైనస్ 9x ఇచ్చారు సార్. అంటే మనకి x ఉన్న టర్మ్స్ రెండు ఒక చోట రాసుకుందాం సార్. 6xy మైనస్ 9x మైనస్ 4y ప్లస్ 6 ఇచ్చారు సార్. అయితే మనకి 6 నెలలు రాసుకోవచ్చమ్మా, 2 ఇంటూ 3xy కింద రాసుకోవచ్చు, 9ని 3 ఇంటూ 3x అని రాసుకోండి, మైనస్ దీన్ని 2 ఇంటూ 2y ప్లస్ 3 ఇంటూ 2 కింద రాసుకోవచ్చు 6ని. ఇప్పుడు చూడండి ఈ 2 టర్మ్స్ ఉన్నాయి, ఈ 2 టర్మ్స్ నుంచి 3x కామన్ తీయచ్చు కదమ్మా, 3x కామన్ చేస్తే ఇంకేముంటుంది, 3x కామన్ వెళ్ళింది సార్, ఇంకా 2y ఉంటుంది, 2y మైనస్ 3 ఉంటుంది సార్. ఇప్పుడు ఈ 2 నుంచి మనకి ప్లస్ 2y ప్లస్ 2 కామన్ చేయండి, ప్లస్ 2 కామన్ చేస్తే ఇంకేముంటుందమ్మా 2y మైనస్ 3 అనేది మనకి మిగులుతుంది సార్. అంటే ఏంటి, రెండింటిలోనే కామన్గా ఏముంది సార్, 2y మైనస్ 3 ఒక టర్ము, 3x ప్లస్ 2 అనేది అనదర్ టర్మ్ వస్తుంది సార్. ఓకేనా, ఇది మనకి 9th వన్ సార్. ఇది నార్మల్గా మనకి థర్డ్ రోమన్లో 9 సమ్స్ ఇచ్చారు సార్, థర్డ్ రోమన్లో 9 సమ్స్ కంప్లీట్ అయినాయి సార్. అండ్ నెక్స్ట్ 4th రోమన్, అండ్ మనకి నెక్స్ట్ ఇదే ఎక్సైజ్లోని 4th సమ్ సార్, ఫ్యాక్టరైజ్ అనేవి ఇచ్చారు మా. ఫ్యాక్టరైజ్ ఫస్ట్ సమ్ ఏంటంటే a పవర్ 4 మైనస్ b పవర్ 4 ఇచ్చారు సార్, a పవర్ 4 మైనస్ b పవర్ 4, a పవర్ 4 మైనస్ b పవర్ 4 అంటే ఏం రాసుకోవచ్చమ్మా, a స్క్వేర్ హోల్ స్క్వేర్ కింద రాసుకోవచ్చు a పవర్ 4 అంటే. అలాగే b పవర్ 4 అంటే b స్క్వేర్ హోల్ స్క్వేర్ కింద రాసుకోవచ్చా సార్. ఇది చూడండి a స్క్వేర్ మైనస్ b స్క్వేర్, a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ అంటే మనకు ఫార్ములా ఏంటి, a ప్లస్ b ఇంటూ a మైనస్ b సార్. a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ అంటే ఫార్ములా ఏంటి సార్ మనకి, a ప్లస్ b ఇంటూ a మైనస్ b సార్. అంటే a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ఇంటూ a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ సార్. అగైన్ చూడండి మళ్ళీ మనకి a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ మళ్ళీ వచ్చింది కదా సార్. a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ అంటే a ప్లస్ b ఇంటూ a మైనస్ b కింద రాసుకోవచ్చు, అంటే a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ఇంటూ a ప్లస్ b ఇంటూ a మైనస్ b సార్. ఇది మనకి ఫస్ట్ వన్ సార్. అండ్ సెకండ్ వన్ అంటే p పవర్ 4 మైనస్ 81 సార్, p పవర్ 4 మైనస్ 81. p పవర్ 4 అంటే p స్క్వేర్ హోల్ స్క్వేర్ అని రాసుకోవచ్చమ్మా, p స్క్వేర్ హోల్ స్క్వేర్. 81 అంటే ఏం రాసుకోవచ్చు, 9 స్క్వేర్ అని రాసుకోవచ్చు, 81 అంటే ఏం రాసుకోవచ్చు 9 స్క్వేర్ అని రాసుకోవచ్చు, ఎందుకంటే 9 9 ఆర్ 81. చూడండి a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ సార్, అంటే a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ అంటే a స్క్వేర్ ప్లస్ a ప్లస్ b ఇంటూ a మైనస్ b సార్.
మళ్ళీ 9ని ఎలా రాసుకోవచ్చు సార్ మనం 9ని అగైన్ 9ని 3 స్క్వేర్ కింద రాసుకోవచ్చు కదమ్మా, ఎందుకంటే 3 3 is 9 అంటే మళ్ళీ చూడండి ఏ స్క్వేర్ మైనస్ బీ స్క్వేరా సార్, అంటే పీ స్క్వేర్ ప్లస్ 9 ఇంటూ పీ ప్లస్ 3 ఇంటూ పీ మైనస్ 3 సార్, ఎందుకంటే పీ స్క్వేర్ మైనస్ అంటే ఏ స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్ అంటే ఏ ప్లస్ బీ ఇంటూ ఏ మైనస్ బీ కింద దాన్ని విడగొట్టాం సార్. థర్డ్ వన్ సార్, థర్డ్ వన్ ఏమి ఇచ్చారమ్మా ఎక్స్ పవర్ 4 మైనస్ వై ప్లస్ జెడ్ హోల్ పవర్ 4 సార్, అంటే మనకి చూడండి ఎక్స్ పవర్ 4 అంటే ఎక్స్ స్క్వేర్ హోల్ స్క్వేర్ అని రాసుకోవచ్చమ్మా, ఎక్స్ స్క్వేర్ హోల్ స్క్వేర్ మళ్ళీ ఎక్స్ స్క్వేర్ హోల్ స్క్వేర్ మైనస్ వై ప్లస్ జెడ్ హోల్ పవర్ 4 అంటే వై ప్లస్ జెడ్ను కూడా మనం హోల్ స్క్వేర్ అని రాసుకోవచ్చు కదమ్మా. మళ్ళీ చూడండి ఇది ఏ స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్ సార్, ఏ స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్ అంటే ఏ ప్లస్ బీ ఇంటూ ఏ మైనస్ బి, ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి సార్. అగైన్ మళ్ళీ చూడండి ఇది ఏ స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్, ఏ స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్ సార్, ఏ స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్ అంటే మళ్ళీ దాన్ని డిఫరెన్షియేట్ చేయొచ్చు కదా సార్, అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై ప్లస్ జెడ్ హోల్ స్క్వేర్ ఇంటూ ఏ స్క్వేర్ అంటే ఏ అంటే ఎక్స్ సార్, ఏ ప్లస్ బి, బి ఎంతమ్మా ఏ మైనస్ ఎక్స్ మైనస్ వై మైనస్ జెడ్ ఇంటూ ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ అనేది ఇంకొక సమ్ అవుతుంది. ఓకేనా సార్, ఇది మనకి థర్డ్ వన్ సార్. నెక్స్ట్ ఫోర్త్ వన్ ఇదే రామాలో ఫోర్త్ వన్ ఏమి ఇచ్చారు మనకి ఎక్స్ పవర్ 4 మైనస్ ఎక్స్ మైనస్ జెడ్ హోల్ పవర్ 4, ఎక్స్ మైనస్ జెడ్ హోల్ పవర్ 4 సార్, అంటే ఎక్స్ పవర్ 4 సార్, ఎక్స్ పవర్ 4 అంటే ఏమవుతామా ఎక్స్ స్క్వేర్ హోల్ స్క్వేర్ అని రాసుకోవచ్చు, ఎక్స్ స్క్వేర్ హోల్ స్క్వేర్ అని రాసుకోవచ్చు. ఎక్స్ స్క్వేర్ హోల్ స్క్వేర్ అని రాసినప్పుడు ఎక్స్ మైనస్ జెడ్ అంటే ఎక్స్ మైనస్ జెడ్ను కూడా ఎక్స్ మైనస్ జెడ్ హోల్ స్క్వేర్, ఎక్స్ మైనస్ జెడ్ స్క్వేర్ హోల్ స్క్వేర్ అని కూడా రాసుకోవచ్చు కదా సార్. సేమ్ అగైన్ ఏ స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్ సార్, ఏ స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్ అంటే ఏ స్క్వేర్ ప్లస్ ఏ ప్లస్ బి ఇంటూ ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి సార్, ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి అంటే ఇది మళ్ళీ చూడండి ఏ స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్ సార్, ఏ స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్ అంటే మనకి ఏంటి మనకి అగైన్ మనకి ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బిఏ కదా సార్, అంటే ఇది ఏ సార్ ఇది బి అవుతుంది, అంటే ఏంటి ఎక్స్ మైనస్ ఎక్స్ ప్లస్ జెడ్ ఒకటి, అలాగే ఇంకొకటి ఎక్స్ ప్లస్ అంటే ఎక్స్ ప్లస్ ఎక్స్ మైనస్ జెడ్, ఎక్స్ ప్లస్ ఎక్స్ మైనస్ జెడ్ ఒకటి మైనస్ ఆఫ్ అంటే ఎక్స్ మైనస్ జెడ్ సార్, అంటే చూడండి ఇక మనకి ఎక్స్ స్క్వేర్ ఇది ఏ ప్లస్ బి ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ కింద రాసుకోవచ్చా, ఎందుకంటే సార్ మనకి ఫార్ములా ఉంది కాబట్టి ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab ఇదొక డిఫరెన్షియేట్ టర్మ్ అవుతుంది. ఎక్స్ ప్లస్ ఎక్స్ అంటే 2x సార్, 2x మైనస్ జెడ్, ఇక్కడ ప్లస్ ఎక్స్ మైనస్ ఎక్స్ క్యాన్సిల్ అయితే జెడ్ కదా ఉంటుంది. ఓకేనా సార్, ఇది చూడండి ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ అంటే 2x స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ మైనస్ 2xz ఇంటూ 2x మైనస్ జెడ్ ఇంటూ జెడ్ సార్. ఓకేనా, ఇది మనకి ఫోర్త్ వన్ సార్. నెక్స్ట్ మనకి ఫిఫ్త్ సమ్ ఏమి ఇచ్చారో మనకి ఏ పవర్ 4 మైనస్ 2 ఇంటూ ఏ స్క్వేర్ బీ స్క్వేర్, 2 ఇంటూ ఏ స్క్వేర్ బీ స్క్వేర్ ప్లస్ బీ పవర్ 4 ఇచ్చారు, అంటే మనకి ఏ పవర్ 4 అంటే ఏ స్క్వేర్ హోల్ స్క్వేర్ కింద రాసుకోవచ్చు మైనస్ 2 ఏ స్క్వేర్ బీ స్క్వేర్ ప్లస్ బీ పవర్ 4 అంటే బీ స్క్వేర్ హోల్ స్క్వేర్ సార్, బీ స్క్వేర్ హోల్ స్క్వేర్ చూడండి ఏ స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ బీ స్క్వేర్ సార్, ఏ స్క్వేర్ ప్లస్ బీ అంటే మనకి చూడండి ఇక మనకి నార్మల్గా ఏ స్క్వేర్ హోల్ స్క్వేర్ సార్ మైనస్ 2 ఇంటూ ఏ స్క్వేర్ బీ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ హోల్ స్క్వేర్ అంటే ఏ స్క్వేర్ మైనస్ 2ab ప్లస్ బీ స్క్వేర్ అంటే ఏ మైనస్ బీ హోల్ స్క్వేరే కదమ్మా, ఏ మైనస్ బీ హోల్ స్క్వేర్ అంటే ఏ స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్ సార్, ఏ స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్ అంటే ఏ ప్లస్ బీ ఇంటూ ఏ మైనస్ బీ సార్. ఓకేనా, ఇది మనకి ఫిఫ్త్ వన్ సార్. అండ్ నెక్స్ట్ ఫిఫ్త్ సమ్ ఇదే ఎక్సర్సైజ్లోని ఫిఫ్త్ సమ్. నెక్స్ట్ ఫిఫ్త్ రామన్ సార్. ఫిఫ్త్ రామన్లో ఏమంటే ఫ్యాక్టరైజ్ ద ఫాలోయింగ్ ఎక్స్ప్రెషన్స్, అంటే కిందని మనకి ఇచ్చిన కొన్ని ఈక్వేషన్స్ని ఫ్యాక్టరైజ్ చేయమన్నారు. ఫస్ట్ ఇచ్చిన ఈక్వేషన్ ఏంటమ్మా p స్క్వేర్ ప్లస్ 6p ప్లస్ 8 సార్, అంటే మనకి ఇది నార్మల్ మోడల్ చేంజ్ అవుతుంది సార్. మోడల్ ఎంత చేంజ్ అవుతుంది అంటే మనకి ఇక్కడ ఫ్యాక్టర్స్ అనేవి 4 ఉన్నప్పుడు ఈజీగా ఫ్యాక్టరైజ్ చేస్తాం. ఇక్కడ 3 ఫ్యాక్టర్స్ ఉన్నాయి. 3 ఫ్యాక్టర్స్ ఉన్నప్పుడు పీ స్క్వేర్ ముందు ఎంత ఉంది సార్ కోఎఫిషియంట్, ఎటువంటి కోఎఫిషియంట్ లేకపోతే ఎంత ఉందని తీసుకున్నాం సార్ 1 సార్. 1 ఇంటూ 8 అంటే పీ స్క్వేర్ ముందు ఉన్న టర్మ్ 1 ఇంటూ 8 చేయండి. 1 ఇంటూ 8 అంటే 8 సార్.
మనకి 6 ఉంది, 6pని డివైడ్ చేయాలి. 6pని ఎలా డివైడ్ చేయాలమ్మా, మనకి 2 నెంబర్స్ని డివైడ్ చేస్తే వచ్చేది మల్టిపుల్ చేస్తే 8 కావాలి, మళ్ళీ యాడ్ చేస్తే ఎంత రావాలి సార్, 6 వచ్చేలాగా యాడ్ చేస్తే 6 రావాలి, మళ్ళీ మల్టిపుల్ చేస్తే 8 రావాలి సార్. అంటే 8ని యొక్క ఫ్యాక్టర్స్ రాయండి. 4 × 2 రాసుకోవచ్చు, మళ్ళీ 8 × 1 అని రాసుకోవచ్చు. ఇప్పుడు 8 1 కలిపితే 9 అయిపోతుంది సార్, అవ్వట్లేదు. కానీ 4 + 2 చేస్తే 6 వస్తుంది కదా సార్, అంటే 4 2. అంటే మనం ఇక్కడ p² + 4p + 2p అంటే 4 2s are 8 సరిపోతుంది సార్. 4 + 2 6, అది కూడా ఈక్వల్ అయ్యింది. అంటే ఇప్పుడు చూడండి, ఈ 2 టర్మ్స్ డిఫరెన్షియేట్గా చేస్తే ఈ 2 టర్మ్స్ నుంచి మనం p అనేది కామన్ తీయండి. p అనేది కామన్ తీస్తే ఇక్కడ ఏముంటుందమ్మా, p + 4 ఉంటుంది. ఇప్పుడు ఈ 2 టర్మ్స్ నుంచి ఏం కామన్ తీద్దాం సార్, ఈ 2 టర్మ్స్ నుంచి 2 కామన్ తీయండి. +2 కామన్ తీస్తే ఇంకేం వస్తున్నాం, ఇక్కడ p + 4 అనేది ఉంటుంది. అంటే p + 4 అనేది ఒక టర్ము, p + 2 అనేది సెకండ్ టర్మ్ అవుతుంది సార్. ఓకేనా, ఇది మనకి ఫస్ట్ వన్ సార్. అలాగే నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, 5th సెకండ్ వన్ సార్. q² - 10q + 21 సార్. అంటే మనకి 21 కావాలి. మనకి మిడిల్ ఎంత ఉందమ్మా, -10 ఉంది. -10ని డివైడ్ చేయాలి. -10 డివైడ్ చేసి మళ్ళీ మల్టిపుల్ చేస్తే ఎంత రావాలమ్మా, 21 రావాలి. అంటే మనకి 7 3s చూడండి, 7 3s 21 సార్. 7 3s 21. కానీ 7 + 3 ఎంతమ్మా, 10. 7 + 3 10 సరిపోతుంది. కానీ మనకి -10 కావాలి. -10 కావాలి అంటే మనకి 21కి మల్టిపుల్స్ ఏమున్నాయి సార్, 7 3s సార్. 7 3s 21. మనకు రావాల్సింది ఎంత సార్, -10 రావాలి. కాబట్టి -7 పెట్టుకుంటే -7 + 3 అంటే 4 అయిపోతుంది. కానీ 10 కావాలి, అంటే -7. మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుందమ్మా, ప్లస్. 7 3s 21. -7 -3 యాడ్ చేస్తే -10. అంటే q² - 7q - 3q + 21 సార్. ఇప్పుడు ఈ 2 టర్మ్స్ ఉన్నాయి. 2 టర్మ్స్ నుంచి q కామన్ తీయండి. q కామన్ తీస్తే ఇంకేముంటుంది, q - 7 ఉంటుంది. ఇప్పుడు ఈ 2 టర్మ్స్ నుంచి -3 కామన్ తీయండి సార్. -3 కామన్ తీస్తే q - 7 ఉంటుంది సార్. అంటే q - 7 ఒక టర్ము, q - 3 అనేది సెకండ్ టర్మ్ అవుతుంది. ఓకేనా సార్, ఇది మనకి సెకండ్ వన్ సార్. అలాగే నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, 5th రోమన్లో థర్డ్ అండ్ ఫైనల్ సమ్ సార్. p² + 6p - 16 సార్. అంటే మనకి చూడండి 1 × 16 - 16 సార్. కానీ మనకి ఎంత ఉంది, మిడిల్లో 6 ఉంది సార్. 6ని డివైడ్ చేయాలి. 6ని డివైడ్ చేసి మల్టిపుల్ చేస్తే ఎంత రావాలి సార్, 16 రావాలి. అంటే 16 యొక్క మల్టిపుల్స్ 4 4s 2 8s. అలాగే ఇంకేమన్నా, ఇంకెందులో క్యాన్సిల్ అవ్వట్లేదు సార్. 4 + 4 ఎంత, 8 అయిపోతుంది, కావట్లేదు. 2 + 8 10 అవుతుంది. కానీ 8 - 2 చూడండి, 6 సరిపోతుంది కదా సార్. అంటే 8 2 సార్. మనకి ఇక్కడ ప్లస్ ఉందా మైనస్ ఉందా సార్, మైనస్ ఉంది కాబట్టి 8 - 2. 8 - 2 అంటే 6 సార్. 8 2s 16. ప్లస్ ఇంటూ మైనస్ -16 సరిపోతుంది కదా. అంటే p² + 8p - 2p - 16 సార్. ఓకేనా, ఈ రెండింటిలో ఈ 2 టర్మ్స్ నుంచి p కామన్ చేస్తే p + 8 సార్. p + 8. మళ్ళీ ఈ 2 టర్మ్స్ నుంచి 2 కామన్ చేయండి. 2 కామన్ చేస్తే ఏముంటుందమ్మా, ఇక్కడ కూడా p + 8 అనేది కామన్ టర్మ్ అవుతుంది. అంటే ఏంటి, ఒకటి p + 8 అండ్ సెకండ్ వన్ p - 2 సార్. ఓకేనా సార్, ఇది మనకి 5th రోమన్ సార్. 5th రోమన్లో 3 సమ్స్ కొంచెం టఫ్ మోడల్గా ఉన్నా మనకి ఈజీగా డిఫరెన్షియేట్ చేసి దానికి ఫ్యాక్టర్స్ రాయడం ద్వారా ఈ సమ్స్ అనేవి ఈజీగా చేయొచ్చు సార్. ఇది వాళ్ళ వీడియో సార్. వీడియోలో మనం ఎక్సర్సైజ్ 14.2లోని 3 to 5 సమ్స్ చూసాం సార్. ఈ 3 to 5 సమ్స్తో ఈ ఎక్సర్సైజ్ కంప్లీట్ అయింది సార్. హోప్ యూ అండర్స్టాండ్ ద సమ్స్. ఈ వీడియో కనుక మీకు ఉపయోగపడినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.